శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే కన్యారాశి వాళ్ళకి ఈ బుధుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో అంటే ఏకాదశం అంటే లాభస్థానంలో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనటువంటి బుధుడి లాభస్థాన సంచారం జూలై 7వ తేదీ ఉదయం 10:32 వరకు ఉంటుంది. 11వ స్థానంలో బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అంటే కన్యారాశి వాళ్ళకి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం పరమాద్భుతమైన శుభ ఫలితాలను, రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. ఈ రాజయోగం జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఉంటుంది. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే రాజయోగం ఏ విషయాల్లో ఉంటుంది? ఈ రాజయోగాన్ని రెట్టింపు చేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే, ఎప్పుడైతే జూన్ 22 మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో వెంటనే కన్యారాశి వాళ్ళకి బుధుడు 11వ స్థానంలో ఉండటం ప్రారంభమవుతుంది. కాబట్టి 11వ స్థానంలో ఉన్న బుధుడు అన్ని మంచి కార్యాలు చేసేలాగా చేస్తాడు. ఇంకా కన్యారాశి వాళ్ళు ఏ పని చేసినా అది వాళ్ళతో పాటు నలుగురికి ఉపయోగపడేలాగా ఉంటుంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటికి అవసరమైనటువంటి బ్రహ్మాండమైన కొత్త కొత్త వస్తువులన్నీ కూడా కన్యారాశి వాళ్ళు ధనలాభం కలిగి కొనుగోలు చేయగలుగుతారు. అలాగే నలుగురిలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. ఇంతకు ముందు కొంతమంది కన్యారాశి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినా సరే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో అందరూ కూడా కన్యారాశి వాళ్ళను మంచి వాళ్ళుగా మెచ్చుకుంటారు. నలుగురిలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఇంతకు ముందు బంధువులతో గాని మిత్రులతో గాని ఎలాంటి గొడవలున్నా ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. కన్యారాశి వాళ్ళు బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ సమయంలో కాలాన్ని గడుపుతారు. అలాగే వాళ్ళ ఇళ్ళలో జరిగేటటువంటి శుభ కార్యక్రమాలకు కూడా కన్యారాశి వాళ్ళు వెళ్తారు. బంధువుల ఇళ్లలో ఫంక్షన్స్, మిత్రుల ఇళ్లలో ఫంక్షన్స్ కు వెళ్ళి ఆ ఫంక్షన్స్ లో వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలన్నీ కన్యారాశి వాళ్ళే అందిస్తూ ఉంటారు. అలా నవ్వుతూ తుళ్ళుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకున్నట్లయితే దాని ద్వారా కూడా కొన్ని అద్భుతమైన ఫలితాలు కన్యారాశి వాళ్ళకు కలుగుతాయి. కన్యారాశికి అధిపతి బుధుడు అంటే రాస్యాధిపతిగా ఉన్నాడు. దాంతోపాటు కన్యారాశి నుంచి చూసుకున్నప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. కన్యారాశి వాళ్ళకి మిథున రాశి 10వ రాశి అవుతుంది అంటే దశమం. మిథున రాశికి అధిపతి బుధుడు అంటే కన్యారాశి వాళ్ళకి 10వ రాశికి అధిపతి అయ్యాడు అంటే దశమాధిపతి అయ్యాడు. కాబట్టి ఆధిపత్యం పరంగా కూడా ఫలితం ఉంటుంది. జన్మరాశికి ఆధిపత్యం వహిస్తున్నాడు. దశమ స్థానం 10వ స్థానానికి కూడా ఆధిపత్యం వహిస్తున్నాడు. జన్మరాశికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఇంతకు ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. దశమాధిపతి 10వ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి 10వ స్థానం వృత్తి స్థానం కాబట్టి వృత్తిలో టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా దశమాధిపతి అయ్యాడు కాబట్టి వృత్తిపరంగా కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండమైన టాప్ పొజిషన్ కి వెళ్ళి ప్రమోషన్లు వచ్చి, ఇంక్రిమెంట్లు వచ్చి, వ్యాపారం అయితే వ్యాపారం అద్భుతంగా సాగి
వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు పొందుతారు. లాభస్థానం 11వ స్థానంలో ఉండి రాస్యాధిపతి దశమాధిపతి అయ్యి బుధుడు జూన్ 22 నుంచి జూలై 7 వరకు కన్యా రాశి వాళ్ళకి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తున్నాడు. ఈ అద్భుత ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కన్యా రాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున్ రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగలు ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా
బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.